రే నాకు చాలా అయిపోయిందిరా. గోవాలో ఎక్కడ వెతికినా రూమ్లే దొరకట్లేదేంట్రా, అన్ని కాస్ట్లీ ఉన్నాయంట్రా. ముందే మన దగ్గర బడ్జెట్ తక్కువ ఉందిరా. ఇప్పుడు ఏం చేద్దాం రా, తిరిగి వెళ్దాం. రే ఎందుకు టెన్షన్ తీసుకుంటారా, నా ఫ్రెండ్ గోవాలో ఉంటాడు రామ్ భూపతి అని, దానికి కాల్ చేస్తా ఉండు. సరేరా, అదేదో త్వరగా కనుక్కో. రే మచా, మేము గోవాలో ఉన్నాం రా, ఇక్కడ ఎక్కడ రూములు దొరకట్లేదు. సరేరా, లొకేషన్ షేర్ చేస్తా, అక్కడికి వచ్చాయి. సరే, మేమైతే మా ఫ్రెండ్ ఉండే దగ్గర గోవాకి వచ్చేసాము. మేమైతే చాలా టైర్డ్ అయిపోయినాము. నా ఫ్రెండ్ రూమ్ లో వచ్చి ఫస్ట్ రెస్ట్ తీసుకున్నా అని చెప్పాడు. రూమ్లు అంటే చాలా బాగున్నాయి. ఎలా ఉంది వ్యూ? నేనంటే ఈ వ్యూ చూసాక చాలా హ్యాపీగా ఉన్నా. అలాగే కింద వచ్చి చూస్తే స్విమ్మింగ్ పూల్, అలాగే ఒక డయేసా. బ్రదర్ ఆకలిస్తుంది, ఏదైనా మంచి హోటల్ ఉంటే తీసుకుని వెళ్ళన్నా. ఇక్కడ మాత్రం ఫుడ్ చాలా అంటే చాలా బాగుంది. బ్రదర్ కి చాలా అలసిపోయాను, స్పాకి తీసుకుని వెళ్ళంటే పట్టుమని 5 నిమిషాలు తీసుకుని వెళ్ళాడు. చూసారుగా స్పా ఎలా ఉందని. తర్వాత బాగా బీచ్ కి వెళ్ళాను. బీచ్ చూసినప్పుడే హ్యాపీనెస్ వేరే. తర్వాత బ్రదర్ కి పబ్ కి తీసుకుని వెళ్ళన్నా. అరే ఎందుకు టెన్షన్ తీసుకుంటావు రా, వెళ్దాం అన్నాడు. ఇక్కడ లోపలికి అయితే ఎంట్రీ ఇచ్చేసాం. మా తెలుగు వాళ్ళు ఎవరైనా గోవాకి వెళ్తే ఈ నంబర్ కి కాల్ చేయండి.